అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్న చందంగా తయారైందని చెప్తున్నారు అనంతపురం జిల్లా టమోటా రైతులు. మొత్తం మీద ఇప్పుడు వర్షం వచ్చినటువంటి నేపథ్యంలో కాస్త నీరు ఎక్కువగా చేరినటువంటి నేపథ్యంలో టమోటా రైతుల నుంచి వ్యాపారస్తులు కొనడం లేదు, అందులో నుంచి ట్రాన్స్పోర్ట్ పంపడానికి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏకంగా రోడ్ల మీద చూడవచ్చు మన వెనకలే ఉన్నటువంటి పరిస్థితి. కుప్పలుగా ట్రాక్టర్లతో కూడా తెచ్చి రోడ్ల పక్కన పడేసిపోతున్నటువంటి పరిస్థితి. వందల రూపాయలు కేజీల రూపంలో కొనుగోలు చేస్తున్నట్టు ఒకవైపు వినియోగదారులు తీసుకుంటూ ఉంటే, ఇక్కడైతే మాత్రం రైతులకు మాత్రం కనీసం మాకు కూలీలకు కూడా గిట్టుబాటు కావడం లేదని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి అనంతపురం జిల్లా టమోటా రైతులు ఏం చెప్తారు, అసలు వారి డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తే వారికి కాస్తో కూస్తో పెట్టుబడులైనా వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది, వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. టమోటా గిట్టుబాటు అవుతుందా? ఎందుకంటే ఒకసారి మీకు రేట్లు దొరుకుతాయి, ఒకసారి రేట్లు దొరుకుతావు, ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లా ఉంది ఇప్పుడున్న పరిస్థితి? ఇప్పుడు తక్కువ రేట్లు ఉండేది 200-250 యావరేజ్ ఉంది. 250 కూడా లేదు, 230, టాప్ క్వాలిటీ 150, అంత మాత్రం ఉంది. గిట్టుబాటు కాదు రేట్లు. 400-500 ఉంటే గిట్టుబాటు అవుతుంది. ఎక్కడ చూసినా పడేస్తున్నారు మొత్తం అంతా, ఎందుకు దానికి? అవి మొన్న వర్షం బాగా పడింది కదా, వర్షంకి నాన్నే అవి డ్యామేజ్ వచ్చింది. దానికే అవి లాంగ్ పోయలేదన్నమాట. డ్యామేజ్ వచ్చిన దానికి అవి వేస్ట్ చేసాం, మార్కెట్ సేల్ కాలేదు. అది పూర్తి నో సేల్ పడినాయి. దానికే ఎత్తుకపోయి బండోళ ఆ రోడ్డుకి పారేసి బాసులో నెక్స్ట్ కావాలి కదా తోటలో నింపుకొని వచ్చేదానికి, దానికి ఆడ పారేసి బాసులో వేసుకపోయి తోటలోకి పోయాను. కుప్పలుగా పడేశారు. మీకు నష్టమే, రైతుకి నష్టమే. నష్టమే, అది పూర్తి నష్టమే. ఏమేమి రాదు, కూలోళ్ళు రాదు, ఏమేమి రాదు. నో సేల్ అంటే ఏం సేల్ కాలేదన్నమాట, వేస్టేజ్ కాదు, అంతా లాస్. అది కూలోది అంతా లాస్. ఎట్లన్నా ఇప్పుడు ఎందుకంటే ఈ వర్షం పడినప్పుడే మీకు డ్యామేజ్ అవుతే ఇంత పెద్ద ఎత్తున మీరు పెట్టుబడులు కూడా భారీ ఎకరాకు చాలా ఎక్కువ పెట్టి ఉంటారు, అదంతా నష్టమే. అంతా నష్టమే. ఇంకేం చేశాక అది ఈటికి వస్తే నోసెల్ పడతాయా, వద్దు ఈడే నడిచేద్దని చెప్తారా, మళ్ళీ ఇంకా వేస్టే. ఇంకేం చేశాక అది బాక్సులు కావాలని వాళ్ళు డ్రైవర్లు అంటుంటారా, మళ్ళీ తీసిపోయేది ఇంకా డాడ రోడ్ సైడ్లో కుప్పకేసేది పోయేది, అంతే బాక్సులు వేసి. టన్నులు ఎన్ని అయినా కానీ పోల్చిందే వేయాల్సిందే, తప్పింది కాదు. ఇంక ఈడ వాళ్ళు సేల్ కావు, డ్యామేజ్ వచ్చినాయి, అంత బూజు వచ్చిపోయినాయి అన్న ఇదైతే అని చెప్పి వేసుకోవాల్సింది. కూలీలు రావు, నీకు పెట్టుబడులు రాదు, నీకు ఏమి రాదు. ఎవరికి ఆటో వాళ్ళకి లేదు, మాకి లేదు. అట్లా నోసాలు పడితే మాకు పరిస్థితి రోడ్లు పడి వేసిపోతామంటే ఇంకా ఈడ కూలి వాళ్ళది రాదు. ఆడ కూలి వాళ్ళది 350 రూపాయలు, 300 కూలి పెట్టి 100 బాక్సులు పీకాలంటే 10 మంది కావాలా. 100 బాక్సులు పీకాలంటే 10 మంది 300తో వేసినా 3000 కూలి అవుతుంది వాళ్ళు. అదంతా నెత్తి మీద పడుతుంది, మోసిన వాళ్ళతో నెత్తి మీద పడుతుంది. నష్టం అంతా ట్రాన్స్పోర్టు వాళ్ళకి, వెహికల్స్లోకి వాళ్ళకే నష్టమే. అంతా మొత్తం నష్టమే అయిపోయింది. మన ఒక వారం అంతా రోడ్డు మీద పోసేది వెళ్ళిపోవడం, అంతే. ఇంకేం చేసేకి రాదు. ఆడ పొలం మీద అట్లా ఇడిచినామంటే ఆడ కొలిసిపోతాయి. ఆడ ఇంకా మంచి కాయగానే ఇంకా ఆడ ఇడిస్తే కొలిసిపోతాను, ఈటికి వేసుకొస్తే వీళ్ళు తీసుకోక ఈ 200 సెల్కి పడి రోడ్లు పడి పోసిపోయేది, అంతే. మొన్న ఒక వారం అంతా నష్టమైపోయింది అంతా. లేదు సార్, ఇప్పుడు రేటు డౌన్ అయింది. వర్షం వచ్చి చాలా దెబ్బ సార్. అది వర్షం పడింది. ఇప్పుడు కొద్ది వర్షం రాకుంటే కొద్ది రేట్ వస్తుందని అనుకున్నాం సార్. కాయలు లేవు, అన్నీ వెళ్ళిపోయినాయి సార్, అన్నీ కుళ్ళిపోయినాయి. ఇప్పుడు కొత్త లాట్లు ఏమన్నా వస్తే కొత్తవి ఇప్పుడు పెట్టింటారు కదా, వాళ్ళు ఏమైనా రేట్ వస్తాయి సార్. చాలా నష్టపోయినాం సార్. ఇప్పుడు అదే 100 కిలోమీటర్లు సార్, రాజుల నుంచి వస్తాం మేము, రాజుల నుంచి వస్తున్నాం. అంటే ఇప్పుడు వర్షం వస్తే మచ్చ కానీ ఈ వాటర్ ఎక్కువ కావడం వల్ల కానీ ఇటువంటి వల్ల డ్యామేజ్ అవుతుంది. వర్షం ఎక్కువయ్యి మచ్చలు వస్తాయి, మచ్చలు వచ్చేసి అంతా కుళ్ళిపోతాయి సార్, అంతా డ్యామేజ్ వచ్చేస్తాయి మొత్తం. చాలా పెద్ద లాస్ అవుతుంది సార్, అంతా నోసేలు పడిపోతున్నాయి. టమోటా రైతుల పరిస్థితి ఎట్లంటే చాలా దారుణంగా ఉంది. మొన్న 150 బాక్సులు పోసేసినాం, 20 ఎవరు పాలేవు. 15 మంది పీకినారు. 15 మంది పీకి 300తో ఎంత అవుతుంది, 4500 అవుతుంది. ఆడపోసేసి మేము మార్కెట్కి వచ్చి ఏదో ఆశలు పెట్టుకొని వస్తుందని పోతే మేము ఇంటితో ఆడ స్కూల్ వాళ్ళకి సమాధానం ఏం చెప్పేది. అదే ఏదైనా జ్యూస్ ఫ్యాక్టరీ ఏదైనా ఉంటే
కనీసం మనకి ఏదో 70-80 వేసినా కూలోళ్ళకి వస్తుంది. ఏదో మన చేతికుండి వాడు కూలోళ్ళ కన్నా ఇస్తుంది. ఇప్పుడు అక్కడ తెచ్చి పెట్టుబడులు కూలోళ్ళకి చేతికుండి వెళ్ళాలంటే కాదు కదా. ఏదన్నా నిర్ణయం గవర్నమెంట్ తీసుకోవాలి, నట్టపాకోకుండా. ఒక రైతు అనేది ఎవరికైనా ఆలోచన చేయాల. రైతు నట్టపోయిందంటే ఉండేడు కూడా ఊసిపోతాయి. ఎందుకంటే రైతు ఎవరు మూసుకోరంగా యాళ్ళప్ప టమాటా అంటారు. యాళ్ళంటే 2 లక్షలు అప్పు చేసుకొని పెట్టుకొని దాన్ని పెట్టుకొని ఏడు మళ్ళీ ఆ అప్పు కట్టుకుంటా వడ్డీ కాసులు కూడా వెళ్ళాం మనకి. అది రైతు పరిస్థితి. అందరికీ అంతే. అంతా ఏదో 10 మందిలో ఒకరికి వస్తుంది రేటు, 9 మంది లాస్ అవుతారు. ఆ 9 మంది పరిస్థితి ఏమి, అది ఆలోచించాలి కదా. వాళ్ళేమో బాగుంటారు, మేము ఇదే అవ్వట్లే, ఇదే కట్టే సచ్చేంత వరకు పైకి వచ్చేది అయితే లేదు. రైతు అనేది కొంత బాగుపడితే రైతే రాజు అన్నారు. రైతు రాదు కాదు, విచ్చేస్తారు. అదే మనం పోయి డబ్బులు అడిగితే మనకు ఒక రైతులే ఏదప్ప తమేడు అయిపోయిందప్ప కట్టేది. ఇది ఆలోచన చేయాలి రైతు అన్నిచ్చి. వాళ్ళు కూడా వ్యాపారస్తులు అన్నీ ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని రేటు పాడుకుంటే రైతు అనేది ముందుకు వస్తుంది. ఇప్పుడు కనీసం శనక్కాయ పంట తక్కువ వేసిండేది, అర్ధలక్క శనక్కాయ పంట కూడా లేదు, 3 తెగులు వచ్చి పోయినది. ఇది పోతే రైతు బాగుపడేది ఏంది? మగం అనేది ఇంకో తూరి పెట్టాలన్నా కూడా యాళ్ళెప్ప అంటారు. అది ఒక ఆలోచన చేసుకోవాలి రైతు. వ్యాపారస్తులు వాళ్ళు ఎన్నైనా చెప్పు, వాళ్ళ పని అంత తప్పితే ఇంకేంది లేదు. జ్యూస్ ఫ్యాక్టరీ పెడితే కనీసం 70-80 అయినా ఏదో కూలీల కన్నా వస్తుంది. ఇంక అది రాకుంటే మళ్ళీ బాధపడి మనం ఉండాల్సింది ఇంట్లో, ఏంది జరగదు. చాలా పరిస్థితి అంటే అది దారుణంగా ఉంది. పెట్టుబడులు అంటే భారీ పెట్టుబడులు. ఒక మూట కొనాలంటే మందు మూట 4,500 డిప్పు మందు. మా ఊర్లోనే పడేసి ఇక్కడ వేస్తే మళ్ళీ బాగుండదని అక్కడ వాళ్ళకి చెప్తే ఇండ్రు. మీరు ఏదో చెప్తాంటారు, కథలు అంటారు. పోయి వాళ్ళకే చూస్తే 10 మంది చూస్తారు కదా. మామూలు రోడ్డారనే వేసినాం. ఎందుకంటే 10 మంది ఆలోచన చేసి కాయలు అన్నీ పోసినారు అనేది ఒక రైతులు కూడా ఇది పడితే మళ్ళా ఇట్లా చేయరు అనేది చాలా దారుణంగా ఉంది. ఏం చూడేద్దాం, మన్నా లేవు వృత్తా. ఈరోజు అవడే మార్కెట్, మళ్ళీ రేపు చూడు ఇంకా ఎక్కువ వస్తుంది. వాళ్ళ సరుకు వచ్చిందని వాళ్ళు పడుకుంటారు. చాలా లాస్. రైతు అయితే బాగుపడేది అయితే ఈ టమాటాలో ఉన్నంత పోయేదే కానీ బాగుపడేది ఉండదు. 200 పోతే ఒకవేళ ఏదో కూలీలు పోయి ఏదో పెట్టుబడులు వచ్చి 70 రూపాయలు అది 70 రూపాయలు 60 రూపాయలు వాడి ఏంది వచ్చేది? కూలీలకు 300 కూలీలు 3 నాలుగు ముందు చెప్తే 3 కూలీలు వస్తాం పోతారు. 3 నాలుగు ముందు చెప్తే అది తోటలోకి వచ్చే వరకు నమ్మకం లేదు. మళ్ళీ ఆటో పాడికి అన్నీ చేసి చాకరీ చేసి కూడా మళ్ళీ వచ్చేది 8కి వస్తారు, 1 గంటకి వెళ్ళవారు. చాలా దారుణంగా ఉంది ఇది రాజ్యం. నేను ఆలోచన అయితే రైతు బాగా ఇడిచిపెడితే బాగుపడతారా అని ఒక ఆలోచన. ఇది అనంతపురం జిల్లా టమోటా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం పెట్టుబడులు అధికంగా పెట్టి మేము టమోటా పంటను పండించే పరిస్థితి ఉంటే, మరోవైపు అయితే మాత్రం ఇక్కడ అసలు టమోటాను కూడా కొనలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వర్షం వచ్చింది, నీరుకాయ, అందులో ముఖ్యంగా మచ్చలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వ్యాపారస్తులు చెప్తున్నటువంటి నేపథ్యంలో రోడ్ల పాలు అవుతున్నాయి. కనీసం మాకు కూలీలు కూడా గిట్టుబాటు కావడం లేదని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అధికంగా టమోటాను పండిస్తున్నటువంటి రైతులను ఆదుకోవాలంటే జ్యూస్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా రైతుకు కాస్తో కూస్తో గిట్టుబాటు అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రైతాంగాన్ని గురించి ఆలోచన చేయాలని రైతులు కోరుతున్నటువంటి నేపథ్యంలో మరొక వైపు అయితే మాత్రం వినియోగదారులు విపరీతమైన రేట్లు వారైతే పెట్టుకుంటున్నటువంటి నేపథ్యం రైతుల వరకు వచ్చేటప్పటికి మాత్రం పూర్తిగా ఏదైతే ఉందో బాక్సు 100 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయలు ఈ రకంగానే ఉంటుంది. మధ్యలో దళారులకైతే మాత్రం విపరీతంగా లాభాలు దోచుకుంటున్నారు. దీనికి ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి కూడా రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.